ఓకే. సో ఐ గైస్ డే చెస్ డే. సో నేను మంది కంప్లీట్ వస్తే నౌ డే నెంబర్ ప్రాపర్గా గుర్తులేదు, బట్ ఇది యాక్చువల్లీ మన చెస్ డే. ఓకే. సో ఆల్మోస్ట్ సో అంత ప్రాపర్గా ఏం మాట్లాడలేకపోతున్నాను. సో కొంచెం టైం ప్రాపర్గా సెట్ అవుతుంది. ఓకే. సో దానివల్ల కొంచెం సో టాపిక్స్ ఏం అంత ప్రాపర్గా లైక్ సో యూజ్ఫుల్గా అంటే మీకు కొంచెం అర్థమయ్యే టాపిక్స్ అయితే మాట్లాడలేకపోతున్నాను, అది మెయిన్ థింగ్. సో నాకు కొంచెం గిల్ట్ ఉంది. సో ఎందుకంటే సో నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది కూడా సో ఒక మంచి ఓకే సో ప్యూర్ బాడీ బిల్డింగ్ కంటెంట్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. బట్ అది సో వర్కౌట్ సెక్షన్ అంతా బాగానే హిట్ చేస్తున్నాం, అంత కన్సిస్టెన్సీతో ఉంది. కానీ బట్ సో నేను మాట్లాడేది కొంచెం అంత మంచిగా సెట్ అవుతలేదు. ఓకే. సో సెట్ అవ్వడం అంటే సో ప్రాపర్ టైం సెట్ అవుతుంది. ఓకే. సో నువ్వు మాట్లాడేది కొంచెం మంచిగా మాట్లాడదాం. సో ఏది పడితే అది మాట్లాడినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే. సో ఏది పడితే అది మాట్లాడినా అది వర్త్లెస్, మీకు అర్థం కాదు అండ్ నేను ఏదో మాట్లాడినా అది ఒక ఇదిలా ఉంటుంది. ఓకే. సో అది దానికన్నా మెయిన్ థింగ్ సో కొంచెం మాట్లాడినా లైక్ ఒక మంచిగా మాట్లాడితే బెటర్ కదా. ఓకే. అండ్ సో టాపిక్ కూడా కొంచెం వర్కౌట్ సెక్షన్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మనకి టైం. ఓకే. సో మెయిన్లీ చెస్ట్ అంటే అందరూ బెంచ్ ప్రెస్ అంటారు. బట్ బెంచ్ ప్రెస్ ఓకే, బెంచ్ ప్రెస్ అనేది ఓవరాల్గా మంచిదే. బట్ సో బెంచ్ ప్రెస్ కంటే మంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్పర్ చెస్ట్కి మంచిగా ట్రై చేయండి. ఓకే. సో ఎందుకంటే సో మన చెస్ట్కి లైక్ ఓవరాల్గా 3 పార్ట్ ఆఫ్ మజిల్స్ అంటారు, కానీ బట్ నా వరకు వస్తే సో 2 పార్ట్ ఆఫ్ మజిల్స్ లాగే చూస్తాను చెస్ట్ని. ఓకే. సో మనం బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు లోవర్ అండ్ మిడ్ సెక్షన్ అనేది మంచిగా హిట్ అవుతుంది. ఓకే. బట్ మీరు అప్పర్ సెక్షన్ అనేది దాన్ని సపరేట్గా ట్రైన్ చేస్తే కానీ అవ్వదు. ఓకే. బెంచ్ ప్రెస్ అనేది చెప్తున్నాను కదా, సో లోవర్కి అండ్ మీ మిడ్కి ఈక్వల్ అవుతుంది. బట్ ఇంక్లైన్కి వచ్చేసరికి మాత్రం సో అది బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఇంక్లైన్ హిట్ అవ్వదు. ఓకే. సో దానికోసం మీరు మంచిగా అప్పర్ చెస్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. అండ్ అది కూడా సో చాలామంది ఏంటంటే సో స్ప్లిట్ అనేది కంప్లీట్ ఒక ఎన్హాన్స్డ్ లైక్ సీబమ్ అండ్ జే కట్లర్ లైక్ ఇట్లాంటి వాళ్ళు లైక్ ఒలింపిక్స్ ఉన్నాయి కదా, సో ఒలింపిక్స్ మెడల్స్, సో వాళ్ళ స్ప్లిట్ కంప్లీట్గా ఫాలో అవుతున్నారు. ఓకే. సో ఎందుకంటే నేను చాలా చూసాను, లైక్ చాలామంది కూడా నన్ను అడిగారు, బ్రో ఈ స్ప్లిట్ చేస్తున్నాను పర్లేదా బాగానే ఉందా అని చెప్పేసి. ఓకే. సో స్ప్లిట్ అనేది ఎప్పుడు మీ బాడీలో ఏ మజిల్స్ అయితే వీక్గా ఉన్నాయి అండ్ ఆల్సో సో ఏ మజిల్స్ మీకు మంచిగా లైక్ గ్రోత్ అనేది స్లో ఉంది, సో ఆ మజిల్స్ని మంచిగా టార్గెట్ చేస్తూ సో ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఎన్హాన్స్డ్ లైక్ సో చెప్తున్నా కదా, సో ఒలింపిక్స్ అనేది వాళ్ళు కంప్లీట్ ఎన్హాన్స్డ్ కాబట్టి సో అలా ఎన్హాన్స్డ్ వాళ్ళతో మీరు కంపేర్ చేసేసుకొని అండ్ కంప్లీట్ వాళ్ళ స్ప్లిట్టే మీరు ఫాలో అయితే మాత్రం సో లైక్ ఓవరాల్ మీ బాడీ మంచిగా క్లీన్ అండ్ నీట్గా రెడీ అవ్వడానికి అనేది అవ్వదు, టు బీ ఓపెన్ అవ్వదు. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు ఎన్హాన్స్డ్ అండ్ ఆల్సో సో వాళ్ళ వర్కౌట్ స్ప్లిట్ వేరే ఉంటుంది, వాళ్ళ రికవరీ వేరే ఉంటుంది, సో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ మజిల్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. బట్ మీరు న్యాచురల్గా చేసి అండ్ సో వాళ్ళ స్ప్లిట్టే మేము చేస్తున్నాం బ్రో, సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి మీకు రాలేదంటే రాదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఎన్హాన్స్డ్కి వేరు అండ్ న్యాచురల్గా వేరు. ఓకే. సో మీరు న్యాచురల్గా చేసేటప్పుడు సో మెయిన్ థింగ్ హార్డ్ వర్క్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో మీరు న్యాచురల్గా చేస్తే మాత్రం సో 101% హార్డ్ వర్క్ అనేది కీ రోల్ కంపల్సరీ ప్లే చేస్తుంది. ఓకే. సో దాన్ని మీరు అర్థం చేసుకొని సో కొంచెం మంచిగా సో మీకు తగ్గట్టు ఒక వర్కౌట్ స్ప్లిట్ పెట్టుకోండి అండ్ ఆల్సో లైక్ రికవర్ అయినా సో వీక్లో 3 times మేము ట్రైన్ చేస్తాం. సో మాకు లైక్ ఏంది సో మాకు హెవీ వర్క్స్ ఉన్నాయని చెప్తారు. ఓకే. సో హెవీ వర్క్స్ అనేవి అందరికీ ఉంటాయి, కామన్ థింగ్. సో నువ్వు దాన్ని ఎంత ప్రాపర్గా మేనేజ్ చేస్తావు అనేది కీ రోల్ లైక్ మేజర్ థింగ్. ఓకే. సో చాలామంది నేను కూడా చేస్తాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో ఎవ్రీడే జిమ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి. ఓకే. సో రియల్లీ అంత ఇంపాసిబుల్ థింగ్ అని నాకు అర్థం కాదు. ఓకే. సో 24 hours అట్లీస్ట్ మీరు ఒక 1 hour 1.5 hour కూడా లైక్ కన్సిస్టెన్సీతో చేయలేకపోతే ఇంకా మీరు సో మంచి బాడీ కావాలన్నది మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో అందులోని సో మీరు న్యాచురల్గా బాడీ బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం సో బాడీ వస్తుంది వీక్లీ 2 times 3 times అయినా, బట్ సో కన్సిస్టెన్సీతో మీరు చేస్తే మాత్రం 100% ఇట్ బెటర్. ఓకే. సో మీరు వీక్కి 3 times వాళ్ళతో కంపేర్ చేసుకొని చేసేదానికన్నా సో మీరు రెగ్యులర్గా కన్సిస్టెన్సీతో వీక్లో 5 or 6 times ట్రైన్ చేస్తే సో మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ వాళ్ళు మంచి బాడీని పికప్ చేస్తారు,
ఆ బాడీ పికప్ చేసింది వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సో నేను వీక్లో 2 టైమ్స్ ట్రైన్ చేస్తున్నాను, 3 టైమ్స్ ట్రైన్ చేస్తాను అని సొల్లు చెప్తారు. ఓకే, సో వీక్లో 1 or 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది చాలా కష్టం. ఓకే, సో అందుకే చెప్తున్నాను. సో బాడీ వచ్చేసిన తర్వాత మీరు వీక్లో 1 or 2 ట్రైన్ చేసిన లైక్ మీ మజిల్ లైక్ ఏంటది, మజిల్ అనేది పోకుండా జస్ట్ మీరు మజిల్స్ని బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు హెల్ప్ అవుతుంది. సో 1 or 2 టైం లైక్ 1 or 2 మీరు వీక్లో ట్రైన్ చేస్తే, అట్లా కాకుండా మీరు కంప్లీట్ ఏంది. సో స్టార్టింగే నేను వీక్లో 1 or 2 టైమ్స్ ట్రైన్ చేసి సో మంచి బాడీ పికప్ చేస్తా అంటే మాత్రం అవ్వదు. ఓకే, సో నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సో కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి, హార్డ్ వర్క్ని సో ఫస్ట్గా ప్రిఫరెన్స్ చేయండి. ఓకే, సో ఎందుకంటే హార్డ్ వర్క్ కీ రోల్ ప్లే చేస్తుంది, అది మెయిన్ థింగ్. ఓకే, సో ఇంకా మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, అండ్ మెయిన్ థింగ్ సో అప్పర్ చెస్ట్ మంచిగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బెంచ్ ప్రెస్, ఓకే బెంచ్ ప్రెస్ అనేది స్కిప్ చేయకండి, బట్ ఇది మంచిగా ప్రిఫరెన్స్ అయినంత. Okay, one more. One more. Okay, and next incline. 65 pounds like this. Okay, so and so 75. ఓకే, సో మీకు లైక్ మీ జిమ్స్లో సో డంబుల్స్ వెయిట్స్ ఉంటే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డంబుల్స్కి ప్రిఫరెన్స్ చేయండి. ఓకే, సో ఎందుకంటే ఇంక్లైన్ బార్బల్ ప్రెస్ తర్వాత సో డంబుల్ ప్రెస్ అనేది లైక్ మిడ్ రేంజ్ యాక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మిడ్ రేంజ్ యాక్షన్ అయితే కంప్లీట్ మంచిగా హిట్ అవుతుంది. సో ఫుల్ రేంజ్ మోషన్ అనేది బార్బల్తో మంచిగా హిట్ చేస్తాం, బట్ డంబుల్స్కి వచ్చేసరికి మిడ్ రేంజ్ యాక్షన్ అనేది ఎక్స్ట్రీమ్గా వర్క్ అవుతుంది. ఓకే, heavy. Fuck. $65. ఓకే, వన్ మోర్. ఓకే, సో డంబల్స్ చేస్తే మాత్రం సో బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లై. ఓకే, సో ఫ్రీజ్ చేస్తే బెటర్ ఫీల్ ఉంటుంది, బట్ హెవీ వెయిట్ చేసేటప్పుడు ఫ్రీజ్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. బట్
సో మీరు మిడ్ రేంజ్ యాక్షన్ వెయిట్ చేస్తే మాత్రం సో చేసిన తర్వాత లైక్ ఫ్రీజ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, సో లైక్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు అప్పర్ సెక్షన్ మంచిగా ట్రైన్ చేసాం కదా. సో అప్పర్ సెక్షన్ ట్రైన్ చేసిన దానికి సో ఫ్రీజ్ చేస్తే పంప్ ఉంటుంది. हेवी थोड़ा वीक का तो वही ఓకే. వన్ మోర్. ఓకే, నెక్స్ట్ కేబుల్ క్రాస్ ఓవర్. సో అండ్ ఇప్పుడు అప్పర్ సెక్షన్ని కొంతమంది సో కేబుల్తో పైకి పుష్ చేస్తారు. ఓకే, సో పైకి ఓకే, బట్ సో స్టాండింగ్ పొజిషన్లో పైకి పుష్ చేయడం అనేది కొంచెం అంత ప్రాపర్గా హిట్ చేయలేం వెయిట్ని. ఓకే, సో మీరు లైక్ అట్లా చేద్దాం అనుకుంటే మాత్రం బెంచ్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, సో బెంచ్ ప్రిఫర్ చేస్తూ సో కొంచెం ఇట్లా చేసుకుంటే బెటర్ ఫీల్ ఉంటుంది. లైక్ ఇది ఏదంటే సో అది కంప్లీట్ పంప్కి మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, సో వెయిట్స్ని లైక్ హెవీ ఇన్వాల్వ్మెంట్ అనేది జరగదు. సో వెయిట్స్ ఇంప్రూవ్మెంట్ అనేది అందరూ కష్టం. ఓకే, సో అది ఏంటంటే సో కటింగ్ ఫేస్కి మంచిగా ప్రిఫరెన్స్ లైక్ మంచిగా హిట్ అవుతుంది. ఓకే, సో మంచి పంపు ఇస్తుంది. సో పంప్ రావాలంటే ఫస్ట్ మనకి మజిల్ మంచిగా క్రియేట్ అవ్వాలి కదా. సో అందుకోసం సో ఇట్లా కేబుల్ క్రాస్ అవుట్ అయినా ఓకే, లేకపోతే మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేసుకోవడం బెటర్. సో అండ్ మెయిన్ థింగ్ సో మీరు కేబుల్ క్రాస్ అవుట్ చేసేటప్పుడు సో కంప్లీట్ హై లెవెల్ పెట్టి చేస్తే సో మంచిగా పంప్ అవుతుంది అన్నది ఏముండదు. ఓకే, సో మీ షోల్డర్కి ఈక్వల్గా పెట్టుకోండి. ఎందుకంటే సో మీరు హెవీ వెయిట్స్ పుష్ చేసేటప్పుడు సో అంత పుష్ చేయడం మెయిన్ థింగ్, అండ్ ఆల్సో రిలీజ్ చేయడం కూడా అదే మంచిగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో మీరు ఎట్లా పడితే అట్లా ఎట్లా వదిలేస్తే మాత్రం ఇక్కడ ఎల్బోస్ కాదు. ఓకే, సో మీ జాయింట్స్ అనేవి కొంచెం పెయిన్ క్రియేట్ అవుతాయి. సో పెయిన్ క్రియేట్ అయితే నెక్స్ట్ డే వర్కౌట్ సెక్షన్ అనేది హిట్ చేయడం కష్టం. ఓకే, సో ఎవ్రీడే పర్ఫెక్ట్ చేయడం మెయిన్ థింగ్. సో అండ్ ఆల్సో సో షోల్డర్కి ఈక్వల్గా పెట్టుకోండి, బెటర్ ఫీల్ ఉంటుంది.
వన్ మోర్. సో బెంచ్ ప్రెస్కి దీనికి కొంచెం లైక్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, బెంచ్ ప్రెస్ కంప్లీట్ మిడ్ రేంజ్ యాక్షన్ ఈజీగా చేయొచ్చు. బట్ ఇది కంప్లీట్ ఏంటంటే, సో మీ వెయిట్ పుష్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత అండ్ అగైన్ పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బెంచ్ ప్రెస్ సో దానికి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే, సో స్ట్రెంత్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ రిలీజ్ చేసి మళ్ళీ అగైన్ పుష్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, వన్ మోర్. One more.
One more. Okay. Okay. So that's for today. So excellent. I'm all this. Okay. సో కార్బ్స్ ఇప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు బల్క్లో. ఓకే. సో కార్బ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఓకే. సో మంచిగా కార్బ్స్లో ఇంప్రూవ్ చేయండి. అండ్ ఆల్సో సో వర్కౌట్ సెక్షన్ వెయిట్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేయండి. ఓకే. సో మీ కార్బ్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ వెయిట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బల్క్ అనేది అవ్వదు అండ్ మజిల్ గ్రోత్ కూడా ఉండదు. ఓకే. సో ఈ బోత్ మైండ్లో పెట్టుకొని మంచిగా తినండి. అండ్ ఆల్సో లిఫ్ట్ హెవీ. ఓకే. అండ్ నెవర్ స్కిప్ కార్డియో. ఓకే. See you tomorrow. Last pose. Okay. See you tomorrow.